హాయ్ హలో నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు విండోస్ 11 లాంచ్ అయింది మనకి 24/6/2021లో. ఈ ఎక్సలెంట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. విండోస్ 11లో మనకి విండోస్ 10కి విండోస్ 11కి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఐకాన్స్, డిజైనింగ్, థీమ్స్, టాస్క్ బార్, రిజర్వేషన్ అట్లా అయితే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. మనకి విండోస్ 10 డిఫరెంట్గా ఉంటుంది. విండోస్ 11 కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. 8.1 విండోస్ 10 బేసిక్ రెండు ఒక దగ్గరగా ఉండవచ్చు. బట్ అయితే విండోస్ 10కి విండోస్ 11కి చాలా వేరియేషన్ ఉంది. విండోస్ 11లో అయితే మనకి ఎక్సలెంట్ గ్రాఫిక్స్ అయితే రిజల్యూషన్ ఫీచర్స్ ఉన్నాయి. మొత్తం అన్ని ఎక్సలెంట్ ఫీచర్స్. బట్ ఇందులో మనకి విండోస్ 11లో టాస్క్ బార్ అయితే డిజైనింగ్ ఎక్సలెంట్. మనకి విండోస్ 10లో స్టార్ట్ మెనూ మనకి లెఫ్ట్ సైడ్లో వస్తుంది. దీనికి విండోస్ 11లో మనకి సెంటర్లో వస్తుంది స్టార్ట్ మెనూ. మనకి కావాలి అంటే లెఫ్ట్ సైడ్లో కూడా మనం స్టార్ట్ మెనూ సెట్ చేసుకోవచ్చు. షట్ డౌన్ ఆప్షన్స్, టాస్క్ మెనూ. ముఖ్యంగా ఇందులో మనకి ఏంటంటే మల్టీ డెస్క్స్. విండోస్ 10లో మనకి మల్టీ డెస్క్టాప్స్ యూజ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మనం ఒకవేళ ల్యాప్టాప్ యూజ్ చేస్తుండగా మనకు వేరే మానిటర్ కనెక్ట్ చేయాలన్నా ఐకాన్స్ అన్నీ అటు ఇటు చేంజెస్ అవుతాయి మనకు మానిటర్ కనెక్ట్ చేయగానే. బట్ మనకి విండోస్ 11లో అయితే ఆ ప్రాబ్లం లేదు. ఆ ప్రాబ్లం మనకు రెక్టిఫై చేశారు. విండోస్ 11లో అయితే మనకు మన ల్యాప్టాప్లో ఎట్లా అయితే ఐకాన్స్ గ్రాఫిక్స్ రిజల్యూషన్ అన్ని సెట్ చేసి ఉన్నాయో యాజ్డీస్గా మనకి విండోస్ 11లో కూడా సేమ్ యాజ్డీ ఎక్స్టర్నల్ మానిటర్ కనెక్ట్ చేసుకున్నాం మనం. ఆ మానిటర్లో కూడా 2-3 మానిటర్స్ ఎన్ని మానిటర్స్ కనెక్ట్ చేసుకున్నా మనకి సేమ్ ఐకాన్స్ అయితే వస్తాయి. బట్ విండోస్ 10లో అయితే మనకి మానిటర్ కనెక్ట్ చేయగానే ల్యాప్టాప్లో ఉన్న రిజల్యూషన్ వేరు, ఐకాన్స్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. వేరే మానిటర్ కనెక్ట్ చేయగానే వేరే మానిటర్లో మనకు అట్లా డిఫరెంట్గా చూపిస్తాయి. బట్ ఇందులో వచ్చేసి అయితే విండోస్ 11లో అయితే ఆ ఫీచర్ ప్రాబ్లం అయితే రెక్టిఫై చేశారు. బట్ ఇందులో మనకి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ యాప్ స్టోర్ విండోస్ 10లో అయితే మనకి ఫ్రీగా అయితే అన్ని యాప్స్ రావు, పర్చేజ్ చేయాలి. పర్చేజ్ చేసినా మనకు మొబైల్లో వర్క్ చేసిన యాప్స్ అన్ని ఇందులో రావు. విండోస్ 11లో అయితే మనకి యాప్స్ గురించి అయితే ముఖ్యంగా అన్నీ అప్గ్రేడ్ చేశారు. చాలా కొత్తగా డిజైన్ అయింది. చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది. ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ కూడా వీడియో కూడా చూశాను. ఆ వీడియో కూడా మీకు నేను ఇందులో షేర్ చేస్తాను. డిజైనింగ్ అయితే చాలా ఎక్సైటింగ్. గేమింగ్ పర్పస్ అయితే విండోస్ 11కి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. డిజైనింగ్ పర్పస్ అయితే మాత్రం సూపర్ డూపర్గా ఉంది. గేమర్స్కి అయితే మాత్రం విండోస్ 11 అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది మనకి బిట్ వెర్షన్ ఇచ్చారు. ఈ బిట్ వెర్షన్ మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని గేమ్స్ ట్రయల్ చేసుకోవచ్చు. మనకి ఇది విండోస్ 11 ప్రాపర్గా మనకి మార్కెట్ రావాలంటే అక్టోబర్ ఆర్ నవంబర్లో వస్తుంది. అప్పుడు మనం పర్చేజ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడే మనకి విండోస్ 11 కావాలి, మన సిస్టంలో 8.1 ఉంది, విండోస్ 10 ఉంది. ఇప్పుడే మనకి విండోస్ 11 కావాలనుకుంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మనం కావాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి మనకి విండోస్ 11 iOS ఫైల్ కావాలంటే డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు విండోస్ 11 అయితే. ఇందులో గేమర్స్ అయితే ముఖ్యంగా ఇందులో ట్రయల్స్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ డిజైనింగ్ ఇచ్చారు. గ్రాఫిక్ రెజల్యూషన్ అయితే ఇందులో మస్ట్ అండ్ షుడ్కి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. విండోస్ 10లో కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే విండోస్ 11 అయితే గేమర్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పేసి మార్కెట్లో టాక్ ఉంది. గూగుల్లో కూడా సెర్చ్ చేశాను. ఎక్సలెంట్ డిజైనింగ్, సూపర్ ఫాస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. మనకు లెఫ్ట్ సైడ్లో మనకి టాస్క్ బార్ మీద స్టార్ట్ మెనూ వస్తుంది. విండోస్ 11లో సెంటర్లో వస్తుంది. టైమ్ అండ్ డేట్ అయితే సేమ్ యాజ్ డీజ్ ప్లేస్లో ఉంచేసారు. బట్ ఐకాన్స్ అయితే చేంజ్ చేశారు. ఇందులో మనకు ముఖ్యంగా థీమ్స్ అయితే ఎక్సలెంట్గా చెప్పుకోవచ్చు. స్క్రీన్ బ్యాక్గ్రౌండ్, స్క్రీన్ రిజల్యూషన్స్, మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలనుకున్నా ఎక్సలెంట్గా అయితే డిజైన్ చేశారు. ఇందులో విండోస్ 11 అయితే అల్టిమేట్గా ఉంది. నేను చాలా ఎంజాయ్ చేశాను. అయితే విండోస్ 11 ఆల్రెడీ నేను ల్యాప్టాప్లో యూజ్ చేశాను. నిన్న ఇన్స్టాల్ చేశాను. నేను మనకి 24th రిలీజ్ అయింది బిట్ వెర్షన్. నేను అప్గ్రేడ్ చేశాను, విండోస్ 11 చూశాను. థీమ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇంట్రడక్షన్లో మనకి ఐకాన్ లోగో అయితే విండోస్ ఐకాన్ లోగో అయితే చాలా టెక్స్ట్గా ఉంది. నేను చూసాను. ఆ వాల్యూమ్ అయితే మనకి విండోస్ లాగిన్ ఇంట్రడక్షన్లో వాల్యూమ్ వస్తుంది మనకి. ఆ బేసిక్ సౌండ్ అయితే అసలు చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. ఆ ఆడియో నాకు ఆ మస్ట్ అండ్ షూట్గా నచ్చింది. నాకు ఇంట్రడక్షన్లో ఆడియో రిలీజ్ చేశారు. ఆ ఆడియోలో మ్యూజిక్ అయితే నాకు బాగా నచ్చింది. డిజైనింగ్ పర్పస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇందులో మనకి విండోస్ 10కి వచ్చేసి యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. విండోస్ 11లో ఆ ప్రాబ్లం అయితే రెక్టిఫై చేశారని చెప్పారు. బట్ మనకి ఈ ప్రాబ్లం రెక్టిఫై అయింది ప్రాపర్గా అనేది మనకి అక్టోబర్ ఆర్ నవంబర్. ఇందులో కూడా మనకు బీటా వెర్షన్లో కూడా మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు iOS ఫైలు.
బట్ ఏంటంటే అన్నీ రన్ అవుతాయి లేదని తెలీదు. మన అక్టోబర్ ఆర్ నవంబర్కి అఫీషియల్గా రిలీజ్ చేస్తారు విండోస్ 11ని. బట్ ఇదైతే ఈ వెర్షన్ అయితే మనం అప్పటి వరకు యూజ్ చేసుకోవచ్చు, బెట్ వెర్షన్ని, నో ప్రాబ్లం. ఇందులో మనకి ఎక్సలెంట్గా ఇచ్చింది ఏంటంటే 10లో అయితే మల్టీ టాస్కింగ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. విండోస్ 11లో అయితే మల్టీ టాస్కింగ్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. ఒకేసారి మనం 2-3 డెస్క్టాప్స్ అయితే క్రియేట్ చేసుకుని మనం 2-3 డెస్క్టాప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఆ స్పెసిలిటీ అయితే మనకి విండోస్ 11లో కలగజేశారు. ఇందులో మనకి విండోస్ 11 లోగో అయితే చాలా డిఫరెంట్గా ఉందండి. ఆ విండోస్ 11 లోగో మనకు స్క్రీన్ మీద రిలీజ్ అయ్యేటప్పుడైతే వాల్యూమ్ వస్తుందండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. నేను అయితే మాత్రం 100% సాటిస్ఫై అయ్యాను. ఆ వాల్యూమ్కి అయితే నాకు చాలా బాగా నచ్చింది అయితే వాల్యూమ్. బట్ ఇందులో అందరూ కూడా విండోస్ 11 ఇన్స్టాల్ చేసుకుని అప్గ్రేడ్ అవ్వండి. విండోస్ 11కి అప్గ్రేడ్ అయ్యి మీరు ఇన్స్టాల్ చేసి విండోస్ ఆల్రెడీ మనకి విండోస్ 10 ఉంటే విండోస్ 10లోకి వెళ్ళి అప్డేట్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి అప్డేట్స్లోకి వెళ్ళి మనం అప్డేట్ చేసుకోవచ్చు, అప్గ్రేడ్ అవ్వచ్చు విండోస్ 11కి. దీన్ని కూడా విండోస్ 11 కూడా ఎక్సలెంట్గా మార్కెట్లోకి రిలీజ్ చేశారు. లాంచింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా జరిగింది. లైవ్ చాటింగ్, స్ట్రీమింగ్ అయితే చాలా అంటే సూపర్. బట్ అది విండోస్ 11 కూడా మీరు ఇన్స్టాల్ చేసి బెటా వెర్షన్ ఇన్స్టాల్ చేసుకుని మనకు అక్టోబర్ ఆర్ నవంబర్లో ఆఫీషియల్గా లాంచ్ అవుతుంది కాబట్టి ఆ వెర్షన్ కూడా ఇన్స్టాల్ చేసుకుని మీరు ఎంజాయ్ చేయండి. విండోస్ 10కి విండోస్ 11కి చాలా వేరియేషన్. విండోస్ 7 విస్తా, విండోస్ 7, విండోస్ 8, 8.1, విండోస్ 10 చాలా అంటే ఈ 5 వెర్షన్స్కి అయితే చాలా అంటే వేరియేషన్ ఉంటుంది. విండోస్ 11 అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఆప్షన్స్ అయితే మొత్తం చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇది ముఖ్యంగా గేమర్స్కి అయితే ఎక్సలెంట్. బట్ ఇందులో కొత్త ఫీచర్స్ వచ్చేసి మనకి టాస్క్ మెనూ బార్ మారింది, డెస్క్టాప్ స్క్రీన్ మారింది, మనకి షట్ డౌన్ బటన్ అయితే సెంటర్లో వస్తుంది, లెఫ్ట్ సైడ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. గేమర్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అన్నారు. గ్రాఫిక్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది యాప్స్ అయితే ముఖ్యంగా మనకి మైక్రో స్టోర్లో అన్ని యాప్స్ డౌన్లోడ్ అవ్వవు. బట్ ఈ విండోస్ 11లో అయితే విండోస్ 11లో మనకి అన్ని యాప్స్ డౌన్లోడ్ అయ్యేలాగా ప్రొవైడ్ చేశారు ఈ విండోస్ 11ని అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఆల్రెడీ నేను ఇంటర్వ్యూలో కూడా చూశాను. మన దగ్గర CEO గారు కూడా ఇంటర్వ్యూ కూడా ఉంది వీడియో మన దగ్గర. నేను అది కూడా కొంచెం 2 బిట్లు ఇట్లా అప్లోడ్ చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. విండోస్ 11 ఇన్స్టాల్ చేయండి, విండోస్ 11 PCని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.